మసాన్ హోలీ వేడుకల కొరకు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కొద్ది క్షణాల్లో మసాన్ హోలీ వేడుకలకు సర్వం సిద్ధమైంది. దాదాపు అఘోరాలు వచ్చేటటువంటి సమయమైంది, మధ్యాహ్నం 12 గంటలకు. అయితే ఈ మణికంఠిక ఘాట్లో దాదాపు పరమేశ్వరుడు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఇక్కడ గంగా నదిలో స్నానం ఆచరిస్తాడు అన్నటువంటిది ఒక ఇక్కడ ఉండేటటువంటి భక్తులు అనుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి సాధు సంతులు చెప్పేటటువంటి విషయము. ఆ సమయం కొరకు నాగసాధువులు కూడా ఇదే సమయం, ముహూర్త సమయం చెప్పారు. ఇక్కడ కొద్దిసేపట్లో నాగసాధువులు వచ్చేటటువంటి సమయము. తర్వాత మనకు ఏదైతే హోలీ వేడుకలకు మణికర్ణిక ఘాట్లో జరిగేటటువంటి హోలీ వేడుకల వరకు కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కొద్ది క్షణాల్లో ఈ హోలీ వేడుకలు శ్మశాన వాటికల్లో జరుగుతున్నాయి. మసాన్ హోలీ వేడుకలు కాశీ నగరాన్ని మిన్నంటుతున్నాయని చెప్పవచ్చు. దాదాపు కొద్దిసేపట్లో మసాన్ హోలీ వేడుకలకు సర్వం సిద్ధమైంది. దాదాపు మనకు కాశీ అంటే హోలీ అంటే మనకు దేశవ్యాప్తంగా కూడా ఈ నెల 14వ తేదీన హోలీ వేడుకలకు చేసుకుంటారు అందరూ కూడా. అయితే ఇక్కడ కేవలము కాశీలో మాత్రము మనకు ఏదైతే అంటే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసేటటువంటి హోలీ సెలబ్రేషన్స్ కాశీలో జరుగుతాయి. శ్మశాన వాటికలో జరిగేటటువంటి హోలీ వేడుకలే మసాన్ హోలీ వేడుకలు. ఈ హోలీ వేడుకల కొరకు చుట్టుపక్కల ఉండేటటువంటి అందరూ కూడా లక్షల మంది కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా ఇక్కడ మసాన్ హోలీ వేడుకల కొరకు అందరూ ఎదురు చూస్తున్నటువంటి దృశ్యం. చాలా మంది ఇక్కడ మణికంఠిక ఘాట్, ఈ మణికంఠిక ఘాట్ దగ్గరే ఈ వేడుకలకు సర్వం సిద్ధము అన్నది ఉన్నది. ఇక్కడ అందరూ కూడా మొత్తం అంతా సెలబ్రేషన్ అందరూ ఈ మసాన్ హోలీ వేడుకల కొరకు ఉన్నారు. చాలా మంది మనకు సాధు సంతులు, తర్వాత అఘోరాలందరూ కూడా ఈ శ్మశాన వాటికలో జరిగేటటువంటి ఏదైతే వేడుకకు మరి కొద్ది క్షణాల్లో ఇక్కడికి వస్తున్నారు. వారందరి కొరకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే మనకు మణికంఠిక ఘాట్లో జరిగేటటువంటి ఈ మసాన్ హోలీ వేడుకలు సంవత్సరంలో ఒక్కసారి ఈ వేడుక కొరకు కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తుంటారు. దాదాపు ఇక్కడ మనకు సాధు సంతు తర్వాత అఘోరాలకు సంబంధించినట్టు వాళ్ళందరూ కూడా మనకు చాలా తక్కువ, అంటే ముఖ్యంగా మనకు అఘోరాలు ఎక్కడ కూడా కనపడరు. కానీ ఈ మసాన్ హోలీ వేడుకల్లో మాత్రమే మనకు కనపడేటటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు. ఈ ప్రదేశానికి ఈ రోజు ఈ సమయానికి ఈ ఘడియల కొరకు ఈ మొత్తం నాగసాధువులు అందరూ కూడా ఎదురు చూస్తుంటారు, అఘోరాలందరూ కూడా ఎదురు చూస్తుంటారు. మరికొద్ది సేపట్లో మణికంఠిక ఘాట్లో జరిగేటటువంటి మసాన్ హోలీకి సంబంధించినది మనము దృశ్యాలను చూడబోతున్నాం. మహిమగల అఘోరాల్లో గొప్ప తపస్వి బాబా కీనారాం. ఈయన మహిమల గురించి చాలా కథలుగా చెప్పుకుంటారు ఇక్కడ మనకు కాశీ క్షేత్రంలో. అయితే ఇక్కడ ఈరోజు మసాన్ హోలీ వేడుకల్లో ముఖ్యంగా మనకు ఈ అఘోరాలందరూ కూడా ఈ క్షేత్రానికి రావడము, తర్వాత ఇక్కడ హోలీలో పాలు పంచుకోవడము, తర్వాత మసాన్ హోలీలో దాదాపు హరిశ్చంద్ర ఘాట్ నుంచి ప్రారంభమయ్యి ఈరోజు మణికర్ణిక ఘాట్లో హోలీ వేడుకలు ముగిశాయి. దాదాపు 1000 మంది కూడా ఇక్కడికి హోలీ సంబరాలు, అంటే ఏదైతే మనిషి శరీరము చితి భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మంతో హోలీ వేడుకల్లో మొత్తం అంతా కూడా నాగసాధువులు, బాబాలు, యోగులు, సిద్ధులు అందరూ కూడా పాల్గొనడము ఎంతో సంతోషంగా, అంటే ఆ భస్మ ధూళి కొరకు వారు సంవత్సరం నుంచి కూడా వెయిట్ చేసేటటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అలాంటి మసాన్ హోలీ వేడుకల కొరకు కూడా ఎప్పటి నుంచి కూడా ఎదురు చూస్తుంటారు. దాదాపు ఈ మసాన్ హోలీ వేడుకలకు మనకు ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే గంగా నది ఒడ్డున ఉన్నటువంటి అటువైపున ఉండేటటువంటి ఏదైతే ఒడ్డున ఉందో ఆ ఒడ్డున మొత్తం అంతా కూడా వారి యొక్క
కుటీరాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ కుటీరాల్లో ఉండి మసాన్ హోలీ వేడుకల్లో అంటే ఈ యొక్క సంబరాల్లో పాల్గొని మరి తిరిగి వాళ్ళు వారి ప్రాంతాలకు, అంటే ప్రాంతాలు అంటే మనకి ఇక్కడ వారు అడవుల్లో కానీ వారు ఎక్కడ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు సాధన చేసుకోగలుగుతారో అక్కడికి వారి యొక్క శిష్యరిక పరివారంతో కూడా వెళ్ళిపోతారు. అలాంటి కాశీ క్షేత్రము ఇక్కడ అఘోరాల సిద్ధిపీఠం అని చెప్పవచ్చు. అసలు ఈ రోజు మనకు ఏదైతే శ్మశాన ఘాటికలు ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే అంటే ఇక్కడ అతిపెద్ద సంబరాలు అని అంటారు, హోలీ సంబరాలు అంటారు, మసాన్ హోలీ సంబరాలు. దాదాపు ఇక్కడ మనకు ఏదైతే శ్మశాన్ ఘాటిక ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఈ శ్మశాన్ ఘాటులో మనకు శవాలపై ఏదైతే మరణించినటువంటి ఏదైతే పార్థివ దేహంపై చుట్టూరా కూడా మిఠాయిలు, తర్వాత కచ్చికాయలు, తర్వాత తినుబండారాలన్నిటిని కూడా ప్రసాదంగా అలంకరించి ఈ పూజ తర్వాత మనకు ఏదైతే మసాన్ బాబాను పూజను చేసిన తర్వాత అక్కడ ఆ ప్రసాదాన్ని తీసి అందరికీ పంచి పెట్టినటువంటి దృశ్యాలను మనం చూసాము. అంటే ఇది ఒక మహాప్రసాదంగా వారు స్వీకరిస్తారు. తర్వాత ఎంతో సంతోషంగా కూడా భస్మంతో కూడా హోలీ సంబరాల్లో పాల్గొని మొత్తం అంతా కూడా 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ తంతు కొరకు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలని చెప్పవచ్చు. మనకు ఏదైతే మసాన్ హోలీ సంబంధించినటువంటి వేడుకలు అనుకోవచ్చు, ఇక్కడ చాలా మంది చితాభస్మంతో జరుగుతున్నటువంటి హోలీ సంబరాలు మసాన్ హోలీ కేవలం మన కాశీ క్షేత్రంలోనే జరుగుతుంది. वो रंगभरी एकादशी को होली नहीं खेलते, तो आज उन शक्तियाँ और भूत प्रेत पिशाच आदि के साथ ये होली खेली जाती है। आज दूसरा दिन है। जी, कल रंगों की होली थी, आज भस्म की होली। ఏదైతే వేడుకలు ఉందో హోలీ వేడుకలు, మసాన్ హోలీ శ్మశాన వాటికలో జరిగేటువంటి హోలీ వేడుకలు ఇప్పుడే ముగిశాయి. దాదాపు కొన్ని లక్షల మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు 2వ రోజు, నిన్న ఏకాదశి రోజు చేశారు, ఈ రోజు 2వ రోజు ద్వాదశి రోజు జరిగినటువంటి వేడుకలు మసాన్ హోలీ. ఇక్కడ అఘోరాలందరూ కూడా రావడము, తర్వాత ఇక్కడ మొత్తం మసాన్ హోలీ శ్మశాన వాటికలు ఇప్పుడే వేడుకలు ముగిశాయి.
నిన్న దాదాపు మనకు నాగసాధువులు, తర్వాత యోగులు, సిద్ధులు చాలామంది కూడా వచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల ఎంతమంది నాగసాధువులు అనుకోవచ్చు, తర్వాత యోగులు, మనకు దిగంబర్లు కూడా చాలామంది మనకు నిన్న కనపడ్డారు. అంటే హరిచంద్ర ఘాట్ దగ్గర, ఈరోజు మణికర్ణిక ఘాట్ దగ్గర కూడా అదే దృశ్యాలని. దాదాపు ఎంతమంది ఉండొచ్చు? ఎందుకంటే నువ్వు కూడా ఒక సాధన చేస్తున్నటువంటి తెలుగు అబ్బాయి అనుకోవచ్చు, బట్ ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ? ఇప్పుడు మనం ఎంతమంది అంటే మనం వాళ్ళని అవతరించలేము, ఎందుకంటే వాళ్ళ లక్షలలో చాలా చాలా అంటే చాలా నాగబాబాలు ఉంటారు. ఇది కాశీలో మెయిన్ ఏంటంటే ప్రయాగరాజ్ నుండి శివరాత్రి కుంభమేళకి దగ్గరలో ఉండే కాబట్టి వాళ్ళ స్థానాలకు పోకుండా వాళ్ళు ఇక్కడ కాశీకి వచ్చి ఇక్కడ శివరాత్రి జరపడం జరిగింది. ఎందుకంటే శివరాత్రిది మెయిన్ మహత్వం కాశీలోనే ఉంటుంది కదా, అందుకనే. అయితే శివరాత్రి తర్వాత మెయిన్ ఏంటంటే మసానోలి వాళ్ళకి, దిగంబర్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే జో రాక్ రైతా ఆ రాక్ వాళ్ళు పెట్టుకుంటే ఆ ఆనందం వేరే ఉంటుంది వాళ్ళకి. అయితే మెయిన్ ఆ ఆనందం కోసమే వాళ్ళు ఏంటి రాక్ ఏంటి అంటే, ఆ రాక్ అంటేనే అది మెయిన్ జో భస్మ చితా హోలీ అయితే వాళ్ళ హోలీ ఉంటది. ఇది మన సామాన్య ప్రజల హోలీ ఉండదు. ఇక్కడ చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది మణికర్ణిక ఘాట్, ఇది చాలా పవర్ఫుల్. అయితే మనం లోపల నుండి స్థిరంగా ఉండి కాన్షియస్నెస్ లో ఉండి మన భక్తి ఉంటే మనకేం కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే లేడీస్ అందరు వచ్చేస్తున్నారు, అందరు ఆడుతున్నారు, ఇంటికలు వదులుకుతున్నారు, ఎట్లా పడితే అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అయిపోయింది. కానీ ఇది మణికర్ణిక ఘాట్, దీనికన్నా మోక్ష ద్వారిని అంటారు దీనికి. ఇక్కడ శవంని కూడా ఒక ఊరేగింపులో తీసుకుపోతారు, అదే ఇక్కడ మెయిన్ ఉంది. చాలా మంది కూడా అటు సైడ్ నుంచి రావడం జరిగింది. అంటే వీళ్ళు అటువైపు ఏమైనా ఉంటారా? అటువైపు ఎవరు మామూలు మనుషులు పోరు. అటువైపు ఎవరైతే మెయిన్ అఘోరీలు ఉంటారు, తాంత్రిక ఉంటారు, వాళ్ళు అటు సైడ్ సాధన చేస్తుంటారు. అయితే అక్కడ నార్మల్ వాళ్ళు పోరు. ఎవరైతే బాబాలకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక అటు సైడ్ మొత్తం మనం చూడలే అట్లాంటి జగల టెంట్లలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు హోలీ అయిపోయింది కాబట్టి చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మీకు తమిళనాడు అఘోరి మణికరణ్ బాబా కూడా తెలిసాము. ఇక్కడ అఘోరి కాళీ మందిర్ ఉంది, అక్కడ ఆయన కూడా ఒక 1 వీక్ నుంచి ఇక్కడనే సాధనలు. ఆయన కూడా మా గురుజీ ఎంబట్నే మీద మా ఆశ్రమంలోనే వాడు. అయితే మొత్తం అంతా కూడా ఆ ప్లేస్ లోనే వాళ్ళు ఉంటారు. మెయిన్ వాళ్ళకి సాధన చేసేది ఉందా, ఏమన్నా సాధన చేసేది ఉందంటే అటువంటి అవకాశంలో వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఓకే, ముఖ్యంగా వీళ్ళు అఘోరాస్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు హోలీ అయిపోయింది, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు అదే ఇలా సీక్రెట్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కడ పోతారు మనకే తెలియదు. వీళ్ళు మెయిన్లీ ఎట్లా అంటే హైడ్రో ప్లేసెస్ ఉంటారు, మొత్తం ధ్యానంలో ఉండడానికి. వాళ్ళు नॉर्मल पीपल वेट दे कांट गो. नॉर्मल पीपल किधर नहीं जा सकते, ऐसे जगह में वो लोग जाके रहते. मेनली जंगल में, मेनली వాళ్ళు అడవిలలో సాధన చేసుకుంటుంటారు. మాక్సిమం ఇక్కడ అడవుల్లో దగ్గర ఉండేటటువంటి అడవుల్లో కూడా వెళ్తుంటారు వాళ్ళు. ప్రతి ఒక్క అడవులో కొంత సమయం జరుపుతారు. ఒక్కొక్క చతుర్మాస ఒక్కొక్క జగ చేయాలని వాళ్ళు. అంటే ఒక్క అఘోరి వెంబడ అంటే, ఎందుకంటే నువ్వు కూడా ఒక బాబా దగ్గర శిష్యుడిగా ఉన్నావు కాబట్టి నీకు కొంత తెలుసు. ఇప్పుడు ఏదైతే ఒక అఘోరి దగ్గర ఎంతమంది ఆయన శిష్యుల పరంపర ఉండొచ్చు? ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పాలంటే ఒక సీఎం కన్నా ఒక అఘోరియే గ్రేట్ అంటారు. అంటే గ్రేట్ అని చెప్పలేం, కానీ ఆ అఘోరికి ఆ కనెక్షన్ ఉంటుంది. అఘోరికి చాలా మంది సేవకాలు ఉంటారు. వాళ్ళు మొత్తం భావాత్మతోనే వస్తారు. ఎందుకంటే ఆయన చేసే కర్మలో ఆయన ఇప్పుడు అఘోరలి నాగబాబాలు ఎట్లుంటారంటే, ఇప్పుడు यहाँ पे हर कोई पाप धोने आता है. पाप यहाँ पे धो के और गंदा करके मैला करके जा रहा है, पर अपना भी जो भी भला है, दुनिया का भी जो भी भला है, वो सब नागा बाबा है तो ले रहे. तो उसके लिए नागा बाबा के सामने हर कोई बेकार है. ऐसा सोचे मेरा. अच्छा, అంటే మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? ఆయన శిష్యుల పరంపర ఎంతమంది ఉండొచ్చు? ఇప్పుడు మనం ఎంతమంది ఉండొచ్చు అదైతే మనకు ఐడియా లేదు, కానీ ఇక్కడ నుండి మెయిన్ నిరంజని ఘాట్ వరకు ఎన్నో నాగబాబాలు ఉన్నారు. ఎన్నో మన అన్ని అఖాడా బాబా, జూనా అఖాడా, నిరంజని అఖాడా, అవానా అఖాడా, అందరూ అరర్ గోలే మాదే అందరిది అలగ్ ఆశ్రమంలో. వీళ్ళందరూ వాళ్ళ పర్సనల్ టెంట్ అంటే కుటియా అంటారు, దానికి కుటియా వేసుకొని దాన్ని దూనా చేసుకొని అక్కడ పూజ చేసుకుంటే అక్కడనే సాధన చేసుకుంటారు. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు వాళ్ళు? ఫుడ్ అనేది మనం ఆలోచించలేం. వాళ్ళు అంత కాస్ట్లీ ఫుడ్ తింటారు. వాళ్ళు గ్రాస్ కూడా తింటారు. అంటే ఖాళీ జస్ట్
వెజిటేబుల్ भी खाते हैं उन लोग और इतना महंगा भी खाते हैं. మీకు గుచ్చి గురించి తెలుసా? మీకు గుచ్చి మష్రూమ్ తెలుసా మీకు? అది 30-40,000 కిలో ఉంటుంది అది. వీళ్ళు ఒక్కొక్క అది ఆలు లెక్క వండుతా అవుతారు. అది అరే గుచ్చి ఖాయిగా వీళ్ళు ఒక్కసారి వీళ్ళు మనకి చూసేస్తే చాలా సంతోషంగా వాళ్ళు భావపూర్వకంగా మన కోసం కూడా వాళ్ళు చాలా అంటే ఏం చెప్తారు, చాలా మనకు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. ఏదైతే మనకు శ్మశాన ఘాట్ ఇక్కడ మనకు కనిపించేటటువంటిది మొత్తం అంతా కూడా ఈ శ్మశాన ఘాట్కి సంబంధించినటువంటి హోలీ సంబరాలంతా కూడా ఇక్కడే జరిగాయి. దాదాపు ముగిసింది హోలీ సంబరాల్లో. మనిషి చనిపోయాక ఏదైతే శరీరానికి మొత్తం అంతా కూడా పార్థివ దేహానికి కూడా మిఠాయిలతోటి అంతా కూడా అలంకరించి దాన్ని ప్రసాదంగా అంటే ప్రసాదంగా కూడా కర్చికాయలు తర్వాత అనేక రకాల మిఠాయిలను అన్నిటిని కూడా అలంకరిస్తారు. మొత్తం అంతా కూడా ఈ పూజ మసాన్ హోలీకి సంబంధించినటువంటి మసాన్ బాబాకు అంతా కూడా ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ మనకు శ్మశాన ఘాట్లో మనకు కనిపిస్తుంది. ఈ శ్మశాన ఘాట్కి సంబంధించినటువంటి ఇక్కడ కార్యక్రమం అంతా కూడా ముగిసిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి అందరూ కూడా సంతోషంగా దీన్ని తీసుకుంటారు. ఈ భస్మము వారికి అంటే ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్థితి అని చెప్పవచ్చు. వారు చివరికి ఈ భస్మం కొరకే వారు ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటారు. మాకు కేవలం ఇది మాత్రమే కావాలి అంటూ కూడా చెప్పేటటువంటి ఈ నాగభావాలు అనుకోవచ్చు, అఘోరాలు అనుకోవచ్చు, సాధువులు, సిద్ధులు, చాలామందికి కూడా కొంతమంది అలౌకిక శక్తులు ఉన్నటువంటి భావాలు కూడా ఈ మసాన్ హోలీలో పాల్గొనడానికి ఇక్కడికి వస్తారు. కానీ ఈ మహత్తరమైనటువంటి ఘట్టము దేశంలో ఎక్కడా కూడా జరగదు. కేవలం మనకు కాశీలో మాత్రమే ఈ మసాన్ హోలీ వేడుకలు జరిగేటటువంటి స్థలం. దిస్ ఇస్ కళ కాశీ.